ప్రతి ఎన్నికల ముందు బీఆర్ఎస్ విలీనం అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని, చచ్చేది బతికేది ఒక్కసారే, ఎవరికి భయపడేది లేదన్నారు కేటీఆర్. 3 ఏళ్లలో అధికారం మనదేనని కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇస్తే 3.0 లోడింగ్ రప్పారప్ప అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు జోష్లో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో రప్పారప్ప మళ్లీ రిపీట్ అయింది. ఈసారి బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికితూ పెట్టిన కటౌట్లలో ఈ డైలాగ్ మళ్లీ కనిపించింది. శేర్లింగంపల్లి లోడింగ్ 3.0 అంటూ కటౌట్ పెట్టారు బీఆర్ఎస్ కార్యకర్తలు. రప్పారప్ప క్యాప్షన్ కూడా యాడ్ చేసి డైనమిక్ లీడర్ కేటీఆర్ కి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు పెట్టారు. శేర్లింగంపల్లి నుంచి గెలిచిన అరికపూడి గాంధీ బీఆర్ఎస్ కి దూరంగా ఉండటాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మియాపూర్లో నిర్వహించిన శేర్లింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు కేటీఆర్. నాయకులు మోసం చేసినా కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్లలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ ని విలీనం చేస్తారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అన్నారు. చచ్చేది బతికేది ఒక్కసారే అని, ఎవరికీ భయపడేది లేదన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణకు శ్రీరామ రక్ష అయిన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటది. ఎక్కడ ఎవరిని కలిసేది లేదు. बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की. किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे. एक वादा है आपसे, एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं. సంవత్సరం గట్టిగా ఉండి రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాడాలన్నారు కేటీఆర్. ఒక్క సంవత్సరం ఉన్నది, ఒకే ఒక్క సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరిగి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యంగా అందరం గులాబీ సైనికులుగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా ముందుకు పోదాం. ఈ దగా చేసిన కాంగ్రెస్ పార్టీని 11 ఏళ్లుగా మోసం చేస్తున్న బీజేపీకి ఇద్దరికి బుద్ధి చెప్పి బ్రహ్మాండంగా మళ్ళీ గులాబీ జెండా ఎగిరేద్దాం. ఏడాది తర్వాత ఎన్నికల వాతావరణం వస్తుందని, మనదే అధికారమని తన కామెంట్స్ తో బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ నింపారు కేటీఆర్.